వాళ్ళ పార్టీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు అతనితో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఏ ఒక్కరు కూడా అతని వెనకాల నిలబడరు. నిన్న పవన్ కళ్యాణ్ గారు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు పార్టీకి దూరంగా ఉండమని. ఇప్పుడు నా దగ్గర ఉండేవి ఇంకా రియల్వి నేను రిలీజ్ చేశానంటే పార్టీ నుంచి సస్పెన్షన్ చేసేది కాకుండా అతన్ని నిజంగా ఆయన ఒక సోదరికి హెల్ప్ చేయాలంటే అతనే డైరెక్ట్గా పనిష్ కూడా చేసే అటువంటి దారుణమైన ఇవి నా దగ్గర ఉన్నాయండి. కంప్లైంట్ ఇచ్చారు కదా, అవును. ఆ కంప్లైంట్ పైన పోలీసులు ఏమన్నారు? అందుకే ఆ పోలీసులు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది, కూటమి గవర్నమెంట్ ఉంది. కూటమి గవర్నమెంటే ఉందండి. అయినా నాకు పోలీసులపై నమ్మకం ఉంది. ఎందుకంటే పోలీస్ అనేవాళ్ళు ఏ కూటమి ఉన్నా ఎవరున్నా ప్రజల కోసం నిలబడతారు, ప్రజల కోసం చెయ్యాలి. ఎవరైనా కానివ్వండి. ఈ కూటమి ఇప్పుడు అతను జనసేనలో ఉన్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అతనికి సపోర్ట్ ఇస్తున్నాడా అంటే లేదు. నిన్న అతన్ని తీసేశారు. కానీ నేను అడుగుతున్నది ఏమంటే నాకు సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్గా ఎవరు నిలబడలేదు అని నేను అడుగుతున్నాను. నేను అతను ఇంత ఘోరంగా ట్రోల్ చేస్తున్నా ఇంకా జైన సైనికులు వీర మహిళలు అతనికే సపోర్ట్ చేస్తూ అతనికి ట్రోల్ చేస్తున్నారు. ఓట్ ఫర్ కిరణ్ రాయల్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది నాకు తెలియదండి. నాకు ఇంకా నేను డబ్బులు తీసుకొని వచ్చాను అని చెప్పడం మాత్రం దారుణంగా నేను ఖండిస్తున్నానండి ఈ విషయం. నేను థ్యాంక్ యూ. లేదు సార్, ఇంటికి రెడీగా ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు 10 నిమిషాలు మా సార్